హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. కమాన్, లెట్స్ గో. గాయ్స్, నేనైతే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి ఎంట్రీ అయిపోయాను. టికెట్ కూడా తీసుకున్నాను. పర్ పర్సన్ 50 రూపీస్. మీరు 4 గేట్స్ ఉంటాయి. మీరు వెహికల్లో రావాలనుకుంటే మెయిన్ గేట్లో వెస్టర్న్ గేట్ ఒకటి ఉంటుంది. ఆ గేట్లో పార్కింగ్ ప్లేసెస్ చాలా ఉంటాయి, అక్కడ విజిట్ అవ్వచ్చు. ఇంకా మీరు ఫ్యామిలీతో అలా వస్తే కార్లో, బస్లో ఇలా రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? గైస్, లాల్బాగ్లో ఫ్లవర్ షో కోసం ఒక మెయిన్ పాయింట్ ఉంది. అది అక్కడ కనిపిస్తుంది కదా, గ్లాస్ హౌస్. అక్కడ స్పెషల్ థింగ్ ఉంది. గైస్, అక్కడ నేను స్పెషల్ థింగ్స్ మీకు చూపిస్తానని చెప్పాను కదా. ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ ఫ్లవర్ని డెకరేట్ చేస్తారు. అండ్ బెంగళూరులో చాలా ఫేమస్. ఇయర్లీ జనవరి 26, ఆగస్ట్ 15కి ఈ గ్లాస్ హౌస్లో ఎక్కువ డెకరేట్ చేస్తారు. అది కూడా మనము ఇక్కడ డెకరేట్ చేసినప్పుడు చాలామంది ఇక్కడికి విజిట్ అవుతారు. ఫోటో స్టూడియో, వీడియోస్ అలా తీసుకోవడానికి. మీరు కూడా ఈ బెంగళూరులో ఉంటే తప్పకుండా ఇక్కడికి ట్రై చేయండి విజిట్ అవ్వడానికి. కొన్ని మెమొరీస్ ఉంటాయి. బాయ్ బాయ్. గైస్, లాల్బాగ్ ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఇక్కడ నేచరు, ఈ ఫ్లవర్స్ ఇక్కడ చాలా 200 ఇయర్స్ నుంచి నివసిస్తున్నాయి. 200 ఇయర్స్ నుంచి ఈ బెంగళూరులో ఫేమస్ అండ్ లాల్బాగ్ పార్క్. మీరు కూడా చూడొచ్చు, అక్కడ చెట్టు చూడండి, చాలా పెద్దగా ఇది కనిపిస్తుంది కదా. అది 200 ఇయర్స్ నుంచి ఇక్కడ నివసిస్తుంది. ఇంకా చాలా చెట్లు ఇలానే నివసిస్తున్నాయి. ఇంకా మీకు ఇంకోటి మర్చిపోయాను గైస్. నేను ఇది ఏప్రిల్ మంత్లో వచ్చాను. ఇప్పుడు ఏ ఫెస్టివల్స్ ఏవి లేవు కదా. మీకు చెప్పాను కదా, కొన్ని డేస్లలో వస్తే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ ఫ్లవర్ షూటింగ్స్ ఇంకా చాలా మీరు ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. బట్ నేను ఏప్రిల్లో వచ్చాను కాబట్టి అవన్నీ చూపించలేకపోతున్నాను. ఇప్పుడు ఇక్కడ దాకా మనము ఈ ఎక్స్ప్లోర్ని ముగిస్తున్నాము. చూడండి, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈరోజు. బాయ్ బాయ్.